డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో డబ్బు, సంపద, ఆరోగ్యం కోరుకున్న అన్ని పొందాలంటే ఈ సీక్రెట్స్ తెలుసుకోవాలి. ఆ సీక్రెట్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల రేపు ఆదివారం 26వ తేదీ ఏప్రిల్ ఈ నెల హైదరాబాద్లో స్టార్ హోటల్లో మనం కోటీశ్వర్లు ఎలా అవ్వాలి, కోటీశ్వర్లు అవ్వాలంటే ఆ కోటీశ్వర్ల సీక్రెట్స్ ఏంటి, వాళ్ళు ఎలా అయ్యారు, ప్రపంచ కుబేరులు కొన్ని లక్షల కోట్లకు ఎదిగారు, అది ఎలా సాధ్యమైంది, ఆ విధంగా విశ్వం వాళ్ళని ఎలా ఆశీర్వదించింది, వాళ్ళు ఎలా ఆ సీక్రెట్స్ని రిలీవ్ చేశారు. మనకు తెలిసిందల్లా ఒకటే, ఏంటంటే కోటీశ్వర్లు అవ్వాలంటే బాగా కష్టపడాలి లేదా పూజలు చేయాలి. ఇది ఒకటే తెలుసు మనకి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కుబేరులు ఆయా దేశాల్లో అగ్రరాజ్యాల్లో అలా ఎదగటానికి కారణం ఈ రెండు కాదు. ఆ సీక్రెట్స్ ఏంటి ఈ కోటీశ్వర్ల క్లాస్లో తెలియచేయటం జరుగుతుంది. స్మార్ట్ ఆలోచనలతో, జ్ఞానంతో, విశ్వశక్తి ఆశీస్సులతో ఎలా కోరుకుంటే అవుతాం. ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి, ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి, అంత గొప్పగా క్రియేషన్ బుక్లో ఇష్టంగా ప్రేమతో ఎలా రాయాలి. ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి. 1-to-1 విడివిడిగా మాట్లాడుతూ వాళ్ళకున్న సమస్యలు పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది. డే మొత్తం ఎలా ఉండాలో టైం టేబుల్ ఉంటుంది. కొత్త కొత్త అంశాలన్నీ కూడా ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది. అలా కోటీశ్వర్లు అవటానికి ఆ ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎలా అందుతాయి, ఆ చేస్తున్న వ్యాపారం చాలా రెట్లు లాభాల బాటలోకి వెళుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు ఎలా అందుతాయి, అలా మనం ఎలా అడగాలి విశ్వాన్ని, అలాంటి అంశాలన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అతి దగ్గర దారేది మనం కోటీశ్వర్లు అవటానికి ఆ సీక్రెట్స్ అన్ని రిలీవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్యామిలీ అంతా కూడా ఆ నెగిటివ్తో నింపబడి ఉన్న ఫ్యామిలీ చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటే, నెగిటివ్స్ ఎక్కువైపోయి ఏ పని జరక్క అన్ని రివర్స్ అవుతూ ఉంటాయి ఏది చేపట్టినా సరే. అటువంటి టైంలో ఇంకా లాస్ అయిపోతూ ఉంటారు, ఇంకా అప్పు తెచ్చి చేస్తూ ఉంటారు, ఇంకా అప్పుల పాలైపోతూ ఉంటారు. ఇలా కాకుండా ఆ కొత్త దారులు ఏంటి, ఆ రహస్యాలు ఏంటి, అలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల కోట్లకి ఎదిగారు కేవలం యూనివర్స్ అనుగ్రహం ద్వారా. ఇలాంటి అంశాలను నేను నేర్చుకొని ఆ ఫ్యామిలీ కూడా డెవలప్ అవ్వచ్చు. ఎవరైనా సరే గొప్పవాళ్ళు అవ్వచ్చు ఈ సబ్జెక్ట్ ద్వారా. రాజకీయ నాయకులు అయ్యారు, బిల్ గేట్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ రంగంలో, సినిమా రంగంలో, అనేక బిజినెస్ రంగాల్లో కూడా అభివృద్ధి చెందారు. వాళ్ళు ఎలా అట్లా అయ్యారు, ఆ సీక్రెట్స్ అని తెలుసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏప్రిల్ నెల 26వ తేదీ సండే హైదరాబాద్ స్టార్ హోటల్లో జరిగే బిజినెస్ క్లాస్కి, కోటీశ్వర్ల క్లాస్కి ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో బుక్ చేసుకున్నట్లయితే మనం లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడలో మే నెల 3వ తారీఖు సండే ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. తర్వాత మే నెల 10వ తేదీ వైజాగ్లో స్టార్ హోటల్లో మనం ఈ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాడు వైజాగ్లో ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి, కోటీశ్వర్లు అవ్వాలి, లైఫ్ స్టైల్ మారాలి, అనుకున్న ఆయన సాధించాలనే కాంక్ష ఉన్నవాడు మే నెల 10వ తారీఖున సండే వైజాగ్లో జరిగే ఈ క్లాస్కి ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. అదేవిధంగా తిరుపతిలో మే నెల 17వ తారీఖు ఆదివారం స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ నెంబర్లో ముందుగా కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవాలి, పేరు నమోదు చేసుకోవాలి. మరియు బెంగళూరులో మే నెల 31వ తేదీన స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ ప్యాకేజీతో కొత్త జాబ్ రావాలి, అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అందాలి, యవ్వనంగా ఉండాలి, కోరుకున్న అన్ని పొందాలి, ఆ దగ్గర దారి రహస్యాలు ఏంటి అని ప్రత్యేకంగా మనం బ్లెస్సింగ్స్ ఇచ్చి విడివిడిగా ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలకు పరిష్కారాలు ఇచ్చి అక్కడ ప్రాక్టికల్స్ చేపించి చాలా లగ్జరీగా ఉంటుంది ఈ క్లాసెస్. ఈ అపాయింట్మెంట్స్ అన్ని కూడా తీసుకుని ముందుగా బుక్ చేసుకోవాలి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మనం లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తుంటాం. ఒకరికి డైరెక్ట్ ఆఫీస్లో ఫేస్ టు ఫేస్ వారి సమస్యలు ఇతరులు వినకుండా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే అవి ఎలా బయటపడాలి, అనుకున్న రేంజ్కి ఎలా వెళ్ళాలి, ఒక సెలబ్రిటీ కావాలి,
ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి అనేక మందికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలి, మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ని సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి, ఇంకా వారికున్న కష్టాలు అప్పుల నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా పరిష్కారాలు 1-to-1 కూడా ఇవ్వడం జరుగుతుంది. 1-to-1 క్లాసెస్ డైరెక్ట్గా ఆఫ్లైన్ ద్వారా లేదా ఆన్లైన్ ఈ రెండు. అలాగే హౌస్ విజిట్, ఈ బిజినెస్ విజిట్ కూడా మనం పెట్టడం జరిగింది. అవకాశం ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీకున్న ఆ ప్రాబ్లమ్స్ని బట్టి, సమస్యలను బట్టి కాంటాక్ట్ చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, మనం కోరుకున్న డబ్బు, సంపద, ఆరోగ్యం అన్నీ రావాలంటే ఒక మనిషిలో ఒక దివ్య ఆత్మ ఉంది. సహజంగా ఇవన్నీ పొందాలంటే చాలా ట్రబుల్స్ అవుతా ఉంటే రావట్లేదు చాలా మంది. ఎందుకు రావట్లేదు? మనం ఉదయం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం లేచిన కాంచి రాత్రి పడుకునే దాకా మీరు చేస్తున్న పనులు, మీ మైండ్లో వస్తున్న ఆలోచనలు, మీరు ఏమేమి మాట్లాడుతున్నారు అవన్నీ మీరు ఒక వీడియో తీసుకున్నారనుకోండి, ఒక కెమెరా పెట్టేసుకుని మీకు తెలియకుండానే ఆ మొత్తాన్ని మీరు ఒకసారి చూసుకున్నప్పుడు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అన్నీ అర్థమవుతాయి. కానీ అలా తీసే అవకాశం ఉందా? లేదు. ఇంట్లో ఉంటే ఒక కెమెరా పెట్టి కొన్ని గంటలు కొద్దిగా మాత్రమే తీయగలుగుతారు. ప్రతి ఫీలింగ్ లోపల అవుతున్నది, ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి దాన్ని రికార్డ్ చేయడం కుదరదు. కేవలం అవుట్లుక్ మాత్రమే మీరు చేయగలుగుతారు. అయితే ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఈ డబ్బు, సంపద, ఆరోగ్యం, కోరుకున్న జాబు లేకపోతే బిజినెస్ లాభాలు అవ్వాలి అంటే మనం ఏమి రిలీజ్ చేస్తున్నాం? మన దేహం అనే ఈ పవిత్రమైన దేహం నుండి లోపలున్న ఇన్నర్ చైల్డ్ సోల్, అత్యంత శక్తిమైనటువంటి గొప్ప ఆత్మ నుంచి ఆత్మకి మనం ఏం చూపిస్తున్నాం, ఏం రిలీజ్ చేస్తున్నాం? మీరు ఒక అపజయమే తెలియనటువంటి ఒక గొప్ప శక్తితో కలిసి మీ శరీరం నింపబడి ఉంది. అది మీ విషయంలో అపజయాన్ని ఎప్పుడు ఇవ్వదు. మీరు విశ్వాసంతో ఉంటే ఎప్పుడు విజయాన్ని వచ్చేలా చేస్తుంది. ఎలా చేస్తుంది? మీకు నచ్చిన విషయాల గురించే మీరు మాట్లాడాలి. అవి చాలా బాగుండాలి. వాటి గురించి ఆలోచించాలి. నచ్చిన పనులే చేయాలి. ఇవన్నీ ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. ఇవన్నీ చేసినప్పుడు మీలో ప్రేమ భావన కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ఆ సోల్కి ప్రేమ కావాలి. మీ ఇంట్లో మీకు బాగా నచ్చిన, మీకు ఇష్టమైన వస్తువుల గురించి, మంచి విషయాల గురించి, మీ కుటుంబంలోను, మీ జీవిత భాగస్వామిలోను, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలోను, మీరు ప్రేమించే అబ్బాయి అమ్మాయి విషయంలోను, లేదా మీ పిల్లలు, మీ కుటుంబం, మీకు ఇష్టమైన వ్యక్తులు, అంశాలు, విషయాలు, మీకు ఏది మాట్లాడితే ప్రేమ కలుగుతుందో వాటి గురించే మాట్లాడండి. మీ స్నేహితుల గురించి మాట్లాడండి. వారిలో మీకు ఇష్టమైన వాటి గురించే మాట్లాడండి. మీకు నచ్చని వాటిని వేలెత్తి చూపకండి, విమర్శించకండి. మీకు ఇష్టమైన రుచులు, అభిరుచులు, వాటి గురించే మాట్లాడండి. మీకు ఇష్టమైన, మీరు ఎక్కువగా ప్రేమించే విషయాల గురించి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సూత్రం ఏం చెప్తుందంటే మీకు ఇష్టమైన పనే చేయండి. మీకు ఇష్టమైన విషయాల గురించి ప్రతిరోజు మాట్లాడుతూ ప్రేమిస్తూ ఉంటే మీ దేహం నుంచి, మీ సబ్కాన్షియస్ మనసు నుంచి మీరు ప్రేమను బయటికి పంపించగలిగితే, ప్రేమను ప్రసారం చేయగలిగితే, మంచిగా ఊహిస్తే, మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ వ్యక్తుల్లో కేవలం మంచినే చూడండి. మీరు ఇష్టపడే వస్తువులను చూడండి. మీ దుస్తులు, మీరు వేసుకున్న డ్రెస్సు, నగలు అన్నీ చాలా బాగున్నాయి, వావ్ నాకెంతో నచ్చాయి, చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తున్నాయి. మీరు చూడటం ఇష్టంగా చూడండి. మీలోని ఆత్మతో మీ ఫేస్ అద్దంలో కనిపించినప్పుడు కూడా మీరు ఎంత అందంగా ఉన్నారో, మీ కళ్ళు ఎంత బాగున్నాయో, మీ దేహం ఎంత నచ్చిందో, మీ జుట్టు ఎంత అందంగా ఒత్తుగా ఉందో, ఆమె అతని చిరునవ్వు ఎంత అందంగా ఉందో, సుగంధ సువాసనల వాసన ఎంత బాగుందో, వాటినే చూడండి. మీకు ఇష్టమైన రంగు, మీకు నచ్చిన, మెచ్చిన ప్రతి వ్యక్తి, వస్తువు, అంశాలన్నీ కూడా బాగుండే వాటినే చూడండి. వసంత ఋతువులో పువ్వులు, శీతాకాలానికి ముందు రంగురంగుల సీతాకోక చిలుకలు మీ గార్డెన్లో మీ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి మంచి కాలాలు, మంచి వస్తువుల్ని, మంచి అంశాలని మీరు ప్రేమిస్తూ మాట్లాడుతూ ఉంటే, మీ దేహం పరవశిస్తూ ఉంటే, ఆ దేహంలో నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని విశ్వంలోకి వెళతాయి. ప్రతి వస్తువును తాకుతాయి. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సందర్భాలను అమితంగా ఇష్టపడుతూ ఉంటే, ప్రేమిస్తూ ఉంటే
ప్రేమ లేఖ రాస్తూ ఉంటే, మీ పట్ల మీకు అపారమైన ప్రేమ పొంగుతూ ఉంటే, మీ శరీరం అంతా కూడా అన్ని రక్త కణాలు యాక్టివేట్ అవుతాయి, కాంతివంతం అవుతుంది మీ శరీరం. మీ ప్రతి వస్తువుని మీకు కావలసిన దాన్ని ఆకర్షిస్తారు. ఎందుకంటే మీ జీవితం అంటే మీకు అంత ఇష్టం ఏర్పడినప్పుడు, ఎనలేని ప్రేమను మీరు వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు, మీ హృదయానికి వెలుగునిచ్చే మంచి వాటిని మీరు చూపిస్తున్నప్పుడు, మీకు జీవితం బాగుండాలని ఆ భావనలు కోరికలు మీలో కలుగుతున్నప్పుడు, 2 నిమిషాల పాటు అదే పనిగా అదే ఇష్టాన్ని మీరు ఆపగలిగితే, కంటిన్యూ చేయగలిగితే, మీరు ప్రేమించే విషయాలన్నిటినీ ఒక జాబితా రాసుకుంటూ, రేపటి భవిష్యత్తుని క్రియేషన్ బుక్ లో ముందే రాసుకుంటూ, ఆ సుగంధ పరిమళాల క్రియేషన్ బుక్ లో మీరు ఆ సువాసన మధ్య రాస్తూ ఉంటే, ఆ పరిమళాలకు మీ గుణగణాలు, మీకు నచ్చిన సేవలు, అవి అందించే అద్భుతమైనటువంటి ఆ సుగంధాలు, ఆ పువ్వుల సుగంధాలు, ఇష్టమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ లో ఒక మెలోడీ సాంగ్ రన్ అవుతూ, రేపటి భవిష్యత్తు ఎంత బాగుండాలో ఆ అద్భుతమైన ఊహాలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే, మీ దేహం ఎన్ని రెట్లు ఆ మంచి ఆలోచనలను, మంచి ప్రేమను, మంచి వైబ్రేషన్స్ విషయంలో పంపించే కొద్దీ ఆ దేహం కాంతిమంతం అవుతూ ఉంటే, అలా మీరు ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించాక ఈ ప్రపంచం ఎంత బాగోకపోయినా సరే మీ కంటికి సుందరవందే, మీ కంటికి సుందర నందనంలా సంపదత్వంతో అన్ని అవకాశాలు మీకు కనిపిస్తాయి. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు వీలైనంత ప్రేమను ప్రసరించడం. మీకు ఈరోజు ప్రతి విషయాన్ని ప్రేమించి, ఒక రోజంతా మీరు ప్రేమను మాత్రమే వ్యక్తం చేస్తూ, మీరు ఇష్టపడే వాటినే ప్రతిసారి తలుచుకుంటూ, ఆ ఆనందపు తలుపులు తెరిచే ఆ తాళం చెవి ప్రేమ అని గుర్తించి, అప్రమత్తంగా ఉంటూ, నా జీవితం బాగుండాలి అనే స్వార్థంతో వేరెవరికి హాని చేయకుండా మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటే, జాగరూకతతో ఉంటే, మీ చుట్టూ మీకు ప్రేమ పాత్ర కనిపిస్తూ ఉంటుంది. అలాంటి భావనలే మీ దగ్గరికి వచ్చి చేరతాయి. అలాంటి వ్యక్తులే మీ చుట్టూ ఉంటారు. మంచి వ్యక్తులు, పువ్వుల పరిమళాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మీకు ఇష్టమైనవన్నీ కూడా మీరు ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు తినే ఆహారాన్ని ఇష్టంగా రుచి ఎరిగి తింటూ ఉంటే, అప్పుడు మీ దేహం అద్భుతమైనటువంటి ఆస్వాదించే ఆ తీరిక ఉండని మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని ఆ విశ్వంలోకి పంపిస్తూ ఉంటే, మీకు ఇష్టమైన నేస్తం మిమ్మల్ని మీ పేరు పెట్టి ప్రేమగా పిలుస్తూ ఉంటే, ఆ ఊహలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని గట్టిగా హక్ చేసుకుని ఆ మంచి ఆలోచనలు రిలీజ్ చేస్తూ ఉంటే, ఆ పవిత్రమైనటువంటి ఆ సోల్, మీలో ఉన్న సోల్ ఆ ప్రేమను అందిస్తున్న కొద్దీ ఆ దేహం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో, ఆల్రెడీ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా, నెగిటివ్ శక్తులు, అనారోగ్యం, దుష్ట శక్తులు ఆ దేహం నుంచి వెంటనే పారిపోతాయి. ఎందుకంటే ఆ దుష్ట శక్తులకి, అనారోగ్యానికి కావాల్సింది మోసం చేయటం, నెగిటివ్ రిలీజ్ చేయటం, ఏడవటం, కుమిలిపోవటం. మీరు ఆ ప్లేస్లో ఏం చేస్తున్నారు? ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఎన్నడూ లేనంత ప్రేమని, ఆ సుగంధ పరిమళాలను వాసన చూస్తున్నారు, మంచి మాట్లాడుతున్నారు, మంచినే ఇస్తున్నారు ప్రపంచంలోకి. అవి తట్టుకోలేక బయటికి పారిపోతాయి ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే మీ దేహం, మీలోని సోల్ కి ఇంత ప్రేమను అందిస్తూ ఉన్నప్పుడు, ప్రపంచంలో ప్రతి వస్తువు మీ వద్దకే వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుంటుంది, మీ కాళ్ళ దగ్గర మోకరిల్లు. అలాంటి దైవిక శక్తి మీలో ఉంటే, మీరు ప్రేమని ఎంతగా ప్రసరిస్తారో అంత అప్రమత్తం అవుతారు. అంటే ప్రేమ మిమ్మల్ని జాగరూకులను చేస్తుంది, ప్రేమ మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది, ప్రేమ మిమ్మల్ని సంపద, డబ్బుతో నింపుతుంది, అంతులేని జ్ఞానాన్ని ఇస్తుంది, ఫ్రెష్ అవుతారు, దేహం కాంతివంతం అవుతుంది. ఎందుకంటే ఆ సోల్కి కావాల్సింది ప్రేమ. ఇప్పటి వరకు మనం ఏమిచ్చాం? అక్కర్లేని వాటిని ఇచ్చాం. ఆ ప్రేమ శక్తికి నెగిటివ్ని చూపిస్తూ వచ్చాం. అది నెగిటివ్ని తీసుకొచ్చి కుంభవర్షం కురిపించి పాతాళానికి తొక్కేసేలాగా మన జీవితాన్ని అలా చేసింది. కారణం, గురువు లేని విద్య గుడ్డిది. గురువు ద్వారా సరైన వైబ్రేషన్స్ రిలీజ్ చేయలేదు, గురువు ద్వారా నేర్చుకోలేదు. అందువల్ల మనకి దారి కనిపించలేదు. అన్ని దారులు, అన్ని డోర్లు మూసుకుపోయాయి ఇంతకు ముందు.
ఇప్పుడు అవన్నీ కూడా ఓపెన్ అవ్వాలి, మంచినే మాట్లాడాలి, ప్రపంచంలోకి మంచినే ఇవ్వాలి. వేరెవరు ఏం రిలీజ్ చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకు అనవసరం. మీ దేహం బాగుండాలి, మీ జీవితంలో డబ్బు, సంపద, ఆరోగ్యం అన్నీ ఉండాలి. మంచి స్వార్థం ఉండాలి. ఇతరులను నిందించటం, ఇతరులపై తీర్పు చెప్పడం, వ్యర్థపు సంభాషణలు, చూచే ఆ చూపులు చెడుగా ఉండకూడదు. మంచినే చూడండి. ప్రతి వ్యక్తిలో ఒక మంచి విషయం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు అప్రిషియేట్ చేయండి. ఆ చెడ్డ గుణాల గురించి మాట్లాడటం ఆపేయండి. అది మన పని కాదు. మరొక వ్యక్తిని వేలెత్తి చూపించడం కానీ, మరొక వ్యక్తిపై తీర్పు తీర్చడం కానీ, అన్యాయపు తీర్పులు కానీ, అసందర్భ పేలాపలు కానీ, ఇలాంటివి మాట్లాడకుండా మీరు మంచినే చూడండి. ఎందుకంటే మీ దేహంలో దైవశక్తి ఉంది, మరణం లేని శక్తి ఉంది. ఆ శక్తికి ప్రేమను చూపిస్తూ ప్రపంచంలోకి ప్రేమను విడుదల చేస్తూ ఉంటే డబ్బు, సంపద, ఆరోగ్యం, యవ్వనం సమస్తం మీ దేహం దగ్గరికి, మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ల ముందు మోకరిల్లుతాయి. విశ్వశక్తిలోకి ఈ స్వచ్ఛమైన ప్రేమను పంపించే కొద్దీ మీరు కాంతివంతం అవుతారు. ప్రేమను ఎంత నింపుకుంటే ఆ దేహానికి కాంతివంతం పెరుగుతుంది. ఇది సత్యం. ఎందుకు? మరణం లేని దైవశక్తి మనలో ఉంది. ఆ దైవశక్తికి మనం చూపించరాని, అక్కర్లేని, మనకి ఏమాత్రం ఉపయోగపడని, మనల్ని మనం మోసం చేసుకునే చెడ్డ వాటిని చూపిస్తూ, చెడు చూపులతో, చెడు మాట్లాడుతూ, ఇతరులకు చెడు చేస్తూ, అసూయను పెంచుకుంటూ లోపల దేహాన్ని కుళ్ళిపోయేలా చేస్తుంది. అప్పుడు ఎవరికి నష్టం? ఆ వ్యక్తికే ద్రోహం చేసుకుంటున్నాడన్న సంగతి ఒక గురువు చెప్పేదాకా కూడా, ఒక జ్ఞాని చెప్పేదాకా కూడా, ఒక విశ్వగురువు చెప్పేదాకా కూడా వారికి తెలియట్లేదు. నేనేం తప్పు చేస్తున్నాను అని మళ్ళా క్వశ్చన్ వేసుకుంటున్నారు. వాళ్ళు ఇదే తప్పు చేస్తున్నారు. ఎదుటి వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడు. నీకేం కావాలో, నీ ప్రపంచంలోకి ఎలా ఎదగాలో దాని మీద దృష్టి పెట్టకుండా వేరెకరిని వేలెత్తి చూపించడం, మరొకరి గురించి లేనిపోని కల్పించి కథలలి చెప్పడం, సమాజానికి చెడు చేసే ఆలోచనలు, నష్టం చేసే పనులు చేయటం, ఇది ప్రమాదకరం. ఆ వ్యక్తికే ప్రమాదకరం. అలాంటివి ఆ వ్యక్తికి ఎదురవుతాయి. నువ్వు మంచిని మాత్రమే చేయాలి. ప్రతి ఒక్కరిలో మంచి గుణాన్ని మాత్రమే చూడాలి. ప్రతి ఒక్కరికి మేలు మాత్రమే జరగాలి. ఈ పవిత్రమైన దేహంలో ఉన్న దైవశక్తి ద్వారా, నీలో ఉన్న దైవశక్తి ద్వారా ఏ ఒక్కరికి హాని జరగకూడదు. అలాంటి నిండు మనసుతో అద్భుతమైన ప్రేమను నింపుకున్నప్పుడు ఆ దేహం కాంతివంతం అవుతుంది. విశ్వశక్తి ఏంజల్స్ ను పంపించి ఆ పవిత్రమైన వ్యక్తికి ఎప్పుడు రక్షణగా గార్డెన్ ఏంజల్స్ ఉంటారు. ప్రాపంచక శక్తులు, పంచభూతాలు, ప్రకృతి ఇవన్నీ కూడా కుట్ర చేసైనా సరే ఆ వ్యక్తికి అండగా ఉంటాయి. ఎందుకు? ఆ వ్యక్తి ద్వారా ఈ ప్రపంచం బాగుంటుంది. సుగంధ పరిమళాలు ఆ ప్రేమతో నింపబడి బయటికి వదులుతున్నప్పుడు ఆ కాంతివంతమైనటువంటి ప్రేమ, ఆ స్వచ్ఛమైన ప్రేమ ప్రతి వస్తువును తాకుతుంది. ఆ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశంలో ఎక్కడున్నా సరే ఆ వస్తువు కదలటం మొదలు పెడుతుంది. అంత ఇష్టంగా మీరు ఆ ప్రేమను విడుదల చేసినప్పుడు మీకు హద్దులు లేని, ఎవరు అడ్డుకోలేని ప్రతిదీ మీ వద్దకు వచ్చి చేరుతుంది. అది సీక్రెట్స్ అన్ని కూడా తెలుసుకున్నప్పుడు మరింతగా లోతుల్లోకి వెళ్ళి క్లాసెస్కి అటెండ్ అయ్యి ఎక్కడ తప్పులు చేస్తున్నామో ఆ తప్పులు ఆపేసి ఏం చేయాలో ఆ విలువైన వాటిని దేహంలో నింపుకున్నప్పుడు మిమ్మల్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదు. అట్లా మీ కుటుంబంలో మీరు, మీ బిడ్డలు ఎప్పుడూ ప్రేమతో, విశ్వశక్తి ఆశీస్సులతో, ఏంజల్స్ రక్షణలో, సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బుతో, సంపదలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా, సుఖంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వమేధస్సుని ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.